నమస్కారం. ఎక్కడో పశ్చిమాసియాలో జరిగే యుద్ధానికి మన ఇంట్లో వంటగదికి సంబంధమేంటి? పార్లమెంట్లో జరిగే వాగ్వాదాలకి మన పిల్లల ఆన్లైన్ సేఫ్టీకి లింకేంటి? అసలు సంబంధం లేనట్టు కనిపించే ఈ వార్తలన్నింటినీ కలిపి చూస్తేనే అసలు చిత్రం మనకు కనిపిస్తుంది. ఈరోజు మన విశ్లేషణలో ప్రపంచ సంఘటనలు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు మన జేబుపై ఎలా ప్రభావం చూపుతున్నాయో చూద్దాం. ఆ తర్వాత పార్లమెంట్, కోర్టులో జరిగిన కీలక పరిణామాలను పరిశీలిద్దాం. అక్కడి నుండి మన విదేశాంగ సంబంధాలు, వార్తల్లో నిలిచిన కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుని, చివరగా మన డిజిటల్ భవిష్యత్తు గురించిన ఒక ముఖ్యమైన చర్చతో ముగిద్దాం. ఓకే, ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఏదో జరిగితే దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై ఎలా పడుతోందో, ఆ ఆర్థిక ప్రకంపన వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న వినగానే అదేంటి, ఎక్కడో జరిగే యుద్ధానికి మన వంటగదికి ఏంటి సంబంధం అనిపిస్తోందా? కాని ఇదే వాస్తవం. గ్లోబల్ విలేజ్ అంటే ఇదే. ఇప్పుడు ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. చూడండి, ఈ నంబర్ $119.50. ఇది ఒక బ్యారెల్ ముడి చమురు ధర. మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ ఒక్కసారిగా పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్నంటింది. న్యూస్ 24 కథనం ప్రకారం 2022 తర్వాత ఒకే రోజులో ఇంత భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. సో ఆయిల్ ధర పెరిగితే మనకేంటి అనుకోవడానికి లేదు. దాని ఎఫెక్ట్ ఒక చైన్ రియాక్షన్లా ఉంటుంది. వంట గ్యాస్ సిలిండర్ల కొరత మొదలవుతుంది, ఫ్లైట్ టికెట్ల మీద సర్చార్జ్ పడుతుంది, చివరికి స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. ఇవన్నీ నేరుగా సామాన్యుడిని తాకేవే. అసలు ఈ సంక్షోభానికి మూల కారణమేంటంటే హార్మూజ్ జలసంధి. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ సప్లై రూట్. అక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే న్యూస్ 24 ఆన్లైన్ ప్రకారం ఇరాన్ ఒక హామీ ఇచ్చింది. భారత నౌకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ సంక్షోభం తీవ్రత పూర్తిగా అర్థం కావాలంటే మనం వేర్వేరు వార్తలను కలిపి చూడాలి. చూడండి, న్యూస్ 24 ఆన్లైన్ ఏమో ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్లో ఎల్పీజీ కొరత వల్ల వంటకాలు ఆపేశారని చెప్తోంది. అదే సమయంలో ద ప్రింట్ కథనం ప్రకారం తమిళనాడు సీఎం ఏకంగా ప్రధానికి లెటర్ రాశారు. ఈ రెండు వార్తలను పక్కపక్కన పెట్టి చూస్తేనే అసలు సమస్య ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది. ఇక స్టాక్ మార్కెట్ సంగతికొస్తే అక్కడో రకమైన బ్లడ్ బాత్ అనే చెప్పాలి. ఇన్వెస్టర్ల భయాలతో సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా భారీ నష్టాలతోనే ముగిసింది. సహజంగానే జెట్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ ఆ భారాన్ని మనమీదే మోపాయి. అంటే ఇకపై విమాన ప్రయాణాలు మరింత ప్రియమన్నమాట. సరే, దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే మన రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు మన ఫోకస్ను పార్లమెంట్, సుప్రీంకోర్టు వైపు తిప్పుదాం. అక్కడి కీలక పరిణామాలను పరిశీలిద్దాం. ముందుగా పార్లమెంట్కి వెళ్దాం. లోక్సభలో ఒక పెద్ద రాజకీయ ఘట్టమే నడిచింది. స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ ప్రతిపక్షాల్లో పెట్టిన తీర్మానం వీగిపోయింది. వాయిస్ ఓట్తో దాన్ని తిరస్కరించారు. ఇది అధికార ప్రతిపక్షాల మధ్య టెన్షన్ని స్పష్టంగా చూపిస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం వైపునుంచి వచ్చిన సమాధానం ఇది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కొన్ని లెక్కలు చెప్పారు. సభలో జరిగిన చర్చల్లో 56% సమయం ప్రతిపక్షాలకి ఇచ్చామని, కాబట్టి స్పీకర్పై ఆరోపణలు సరికాదని ఆయన వాదించారు. ఇప్పుడు మనం ఒక చాలా సున్నితమైన కాని అంతే ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు ప్యాసివ్ యూథెనేషియా. సింపుల్గా చెప్పాలంటే, కోలుకునే అవకాశం లేని రోగికి ఇచ్చే వైద్య చికిత్సను ఆపివేసి వాళ్లు ప్రశాంతంగా మరణించేలా చేయడం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇండియా టీవీ న్యూస్ ప్రకారం హరీష్ రాణా అనే వ్యక్తి కేసులో ప్యాసివ్ యూథెనేసియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒక్క తీర్పు దేశవ్యాప్తంగా, చట్టపరంగా, నైతికంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. సరే, దేశీయ వ్యవహారాల నుంచి ఇప్పుడు మనం అంతర్జాతీయ వేదిక వైపు వెళ్దాం. మన విదేశాంగ విధానం, మన దౌత్య సంబంధాలు, ముఖ్యంగా మన పొరుగు దేశాలతో మన బంధం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మన పక్కనే ఉన్న నేపాల్లో కొత్త ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ది ప్రంట్ లాంటి మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే, భారత్ నేపాల్ సంబంధాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు, దాన్ని రీసెట్ చేయాల్సిన సమయం వచ్చిందని విశ్లేషిస్తున్నాయి. రాజకీయాలు, విధానాలు పక్కన పెడితే వాటిని ప్రభావితం చేసే వ్యక్తుల గురించి ఇప్పుడు చూద్దాం. ఒకరు టెక్ ప్రపంచంలో సంచలనమైతే, మరొకరు క్రీడారంగంలో చరిత్ర సృష్టించారు.
టెక్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది అని చెప్పొచ్చు. మన భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజం శంతను నారాయణ్ ఏకంగా 18 ఏళ్ల తర్వాత అడోబ్ సీఈఓ పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఆయన నాయకత్వంలో అడోబ్ సాధించిన గ్రోత్ అసాధారణం. ఇక స్పోర్ట్స్ నుంచి మనందరం గర్వపడే వార్త. జీ న్యూస్ కథనం ప్రకారం మన షట్లర్ లక్ష్య సేన్ అద్భుతం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్కు చేరిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. మన ఈ విశ్లేషణలో చివరిగా మనందరి భవిష్యత్తుకు, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం వైపు చూద్దాం. అదే వాళ్ళ డిజిటల్ ప్రపంచం. సోషల్ మీడియాలో పిల్లల భద్రత ఒక పెద్ద సమస్యగా మారింది. విజ్వే రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటోంది. పిల్లల వయస్సును బట్టి సోషల్ మీడియా వాడకంపై కొన్ని దశలవారీ ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. సరే, ఈరోజు మన విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీని ఆపలేం, కానీ మన పిల్లల్ని రక్షించుకోవాలి. మరి ఈ డిజిటల్ ప్రపంచంలో వాళ్ల భద్రత కోసం ఒక సమాజంగా దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.